శ్రీ సాయిరామ్ 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 ధర్మవాహినిలో ఫస్ట్ 5 చాప్టర్స్ పార్ట్ ఏ పార్ట్ బి గాను అప్లోడెడ్. 6th చాప్టర్ నుంచి 13th వరకు చూద్దాం. 6th చాప్టర్ ధర్మమునకు చలనము లేదు. నెక్స్ట్ గాయత్రి మంత్ర జప ప్రభావం. నెక్స్ట్ గృహస్థ ధర్మమే పరమ ఉత్కృష్టము. నెక్స్ట్ బ్రహ్మ విద్యకు అందరూ అర్హులే, అంటే స్త్రీలు పురుషులు కూడా అర్హులే. నెక్స్ట్ ఆలయాలు ఆధ్యాత్మిక కళాశాలలు. నెక్స్ట్ ఏకం సత్ విప్రహ బహుధా వదంతి. నెక్స్ట్ మానవుని స్వస్థానము పరమాత్మయే. నెక్స్ట్ వేదవిహిత ధర్మము పక్షపాత రహితమైనది. ధర్మమునకు చలనము లేదు 6th చాప్టర్ గురించి స్వామి ఏం రాశారో చూద్దాం. మానవుని యొక్క అనుకూలము బట్టి ధర్మములు మారవు. అంటే మానవునికి ఏ విధంగా కావాలంటే ఆ విధముగా ధర్మములు మారిపోవు. ధర్మము అనేది ఫిక్స్డ్. ఈ విధంగా చెయ్యాలి అంటే ఆ విధంగానే చెయ్యాలి. వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ, అలా. దాని గురించి ఏంటి, మానవుని అనుకూలమును బట్టి ధర్మములు మారవు. కావున ధర్మమునకు చలనము లేదు. ఆనాడు నేడు ఏనాడు ధర్మముగానే ఉండును. అందులోని లాభ నష్టములు ఎన్నడూ చవి చూడకూడదు. నెక్స్ట్ ధర్మరక్షణే దైవము యొక్క కర్తవ్యము. ధర్మము ఎప్పుడైతే పతనమగుచుండునో ఆ టైంలో భగవంతుడు ఉద్భవిస్తాడు. ధర్మము నాశనమైనాక భగవంతుడు ధర్మమును రక్షించుటకు ఉద్భవించుడు. ధర్మము ఎప్పుడైతే పడిపోవుచుండునో పతనమవుచుండునో ఆ టైంలో భగవంతుడు ఉద్భవిస్తాడు ధర్మమును రక్షించుటకై, లోక కళ్యాణార్థముకై. అది చూద్దాం. ధర్మరక్షణే దైవము యొక్క కర్తవ్యము. తమకు తోచిన యుక్తులతో అధర్మమును ఆచరించుచు దైవ భయము పాప భయము లేకుండా ఏమీ తెలియని అమాయకులను కూడా తప్పు మార్గములను త్రొక్కించువారు కూడా అనేకులు కలరు. అందుకనే పతితులను పునీతులు చేయడానికి, ధర్మస్థాపన చేయడానికి భగవంతుడు అప్పుడప్పుడు అవతరించును. అసలు భగవంతుడు లోకమును అవతరించుట కూడా ధర్మమే కారణమని గీతయందు ఘంటాపదముగా చెప్పబడినది. ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. అనగా ధర్మము నశించిన తర్వాత భగవంతుడు అవతరించడు. ధర్మము ఎప్పుడైతే తగ్గుతూ వస్తుందో ఆ టైంలో ధర్మమును రక్షించుటకే భగవంతుడు అవతరించును అని దాని అర్థం. రోగి ప్రాణములు వదిలిన తర్వాత డాక్టర్ వచ్చిన ప్రయోజనం ఏముంది? ప్రాణంతో ఉండంగానే రోగిని రక్షించుటకే డాక్టర్ వస్తాడు, రావాలని. ధర్మాచరణ లేని పురుషుడు శవ స్వరూపుడే. ధర్మము లేకపోతే శవముతో సమానము. ధర్మాచరణ లేని పురుషుడు శవ స్వరూపుడే. ధర్మాచరణ లేని పురుషుడు శవస్వరూపుడే లేక శిలాస్వరూపుడే. ఇప్పుడు అధర్మ మార్గ తత్పరులను ఎందరునూ సామదాన భేద దండోపాయముల చేత ధర్మాచరణ తత్పరులుగా చేయవలెను. నెక్స్ట్ హేతువాదులు విశ్వాసహీనులై ధర్మమును ఆచరించరు. హేతువాదులు విశ్వాసహీనులై ధర్మమును ఆచరించరు. అంటే హేతువాదులు ధర్మంని ఆచరించరు. ఎట్లాగొట్లాగా నెగిటివ్ థింకింగ్తో దాన్ని వదిలేస్తారు. అది దాని గురించి చూద్దాం. నేడు ఎంతోమంది గొప్ప విద్యావంతులు శాస్త్రవాసన వేదవాసన పాండిత్యము కలవారును వాని అందరి విశ్వాసము కోల్పోయి, ధర్మము యందు విశ్వాసము కోల్పోయి ధర్మములను ఆచరించక విశ్వాసహీనులై ధర్మమును ఆచరించక లోక భీతి చేతను నవీన విద్యల సంప్రదాయము చేతను మధ్య మధ్య తమకు తోచిన కుయుక్తుల చేతను సనాతన ధర్మ సంప్రదాయమైన ఏకాదశి వ్రతము కూడా, అంటే ఉపవాసము కూడా, స్నాన సంధ్య ఉపవాసములు ఆరోగ్యము కోసమే అని కర్పూర హారతులు వాణిజ్వాల ధూమము ఊపిరితిత్తులకు జబ్బు అనియు, వాణిజ్వాల ధూమము ఊపిరితిత్తులకు జబ్బు అనియు, ఏకాదశి ఉపవాసమునకు అనియు అంటే ఆరోగ్యము కోసం అనియు, ప్రాణాయామము జీర్ణ రోగ హరములనియు, తీర్థయాత్రలు పుణ్యనదీ స్నానములు ఇత్యాదివన్నీ లోకానుభవం కలగడం కోసమనియు, దాన ధర్మములు పేరు ప్రతిష్ఠులకనియు, ఇంకను ఎంతోమంది అనేక విధముల పవిత్ర కార్యములను అపవిత్ర భావములలోకి దింపుతున్నారు. పవిత్ర కార్యములను అపవిత్ర కార్యములకు దింపరాదు. నెక్స్ట్ ధర్మ కర్మల యందు
స్త్రీ పురుషులిద్దరికీ సమాన హక్కు కలదు. స్త్రీ పురుషులిద్దరికీ సమాన హక్కే కలదు అంటున్నారు. నెక్స్ట్ చూద్దాం. ధర్మాచరణము వలన సూర్య చంద్రాదులు తమ గతులు తప్పకుండా సంచరించుచున్నారు. సమస్త దేవతలు తమ విధులు నిర్వహించుచున్నారు. పంచభూతములు ధర్మ ఆధారంగానే వెలియుచున్నవి. ధర్మము నుండి తాను ప్రమాదము పొందక ఇతరులను ప్రమాదములకు గురి చేయక ఉండవలను. ఆనందమును అనుభవించుట అత్యవసరము. నెక్స్ట్ లోక అనుభవములో ఉద్యోగం పురుష లక్షణం అని అందరూ. కర్మ పురుష లక్షణం అని అందరూ. అంటే ఉద్యోగము పురుష లక్షణం, కర్మ పురుష లక్షణం అని అందరూ. అది ఏ మాత్రము సమ్మతించవలసినది కాదు. ఎందుకనగా ఈ కాలమున అందరికీ ఉద్యోగములు ప్రాప్తించినా లేదు. అట్లు ఉద్యోగము చేయని వారు పురుష లక్షణము లేని వారగుదురన్నమాట. ఇవి కేవలము వారి వారి అనుకూలతలను బట్టి తలంతులే కానీ సర్వులకు సమమైనది ధర్మం పురుష లక్షణం. ప్రతి పురుషుడు కూడా ధర్మార్థ కామ మోక్షములందు ధర్మ కర్మలను అనుసరించవలను. అవే పురుషార్థ ధర్మములు. స్త్రీలకు పతివ్రత ధర్మం ఎట్లో, పురుషులకు బ్రహ్మచర్యం అట్లు. స్త్రీకి ఏకపతి ఎట్లో, పురుషునకు ఏకసతి అట్లు. స్త్రీ పతిని ఏ రీతిగా దైవముగా తలంచి అతని మనసును అనుసరించి ప్రవర్తించుట ఎట్లు పతివ్రత ధర్మము, పతి కూడా తన సతిని గృహలక్ష్మిగా భావించి ఆమె మనసును అనుసరించి ప్రవర్తించవలను. అప్పుడే పురుష లక్షణమునకు తగిన వాడగును. మాన మర్యాదలు కానీ, పేరు ప్రతిష్టలు కానీ, అగౌరవ అపకీర్తులు కానీ, దుశ్శీల దుర్గణములు కానీ స్త్రీలకు పురుషులకు సమానమే. అది స్త్రీలు మాత్రమే పై నిబంధనలకు బద్ధులనియు పురుషులు స్వతంత్రుల అనియు లేదు. స్త్రీలైనను పురుషులైనను పై ధర్మములు పాటించవలను. స్త్రీలు పురుషుల చేతి కీలుబొమ్మలు కాదు. ధర్మ కర్మల యందు ఇద్దరు సమాన హక్కు కలవారే. ధర్మాచరణల యందు ఇద్దరు శాంతి, సత్య, ప్రేమ, అహింసలను పాటించవలను. ఈ 4 పవిత్ర పదములు భావములను పాటించక ప్రవర్తించిన ధర్మరహితులగుదురు. స్త్రీలెట్లు కొన్నిటి యందు అస్వతంత్రులు, పురుషులకు కూడా అట్లే కొన్నింటి యందు అధికారము లేదు. ఇవి సతీపతుల ప్రమాణ నిబంధనలలో కొన్ని. నెక్స్ట్ చాప్టర్ 7th చాప్టర్ గాయత్రీ మంత్ర జప ప్రభావం. గాయత్రీ మంత్ర జప ప్రభావం వలన ప్రాణములు రక్షింపబడును. నెక్స్ట్ వండిన పదార్థములు భగవంతునికి అర్పితము చేసి భుజింపవలెను. వండిన పదార్థములు భగవంతునికి అర్పితము చేసిన తర్వాతే భుజింపవలెను. నెక్స్ట్ ఇంపార్టెంట్. భగవంతుని యందు మనస్సును నిలుపుటయే సంధ్య అనబడును. సంధ్యావనము చేయని వారు ఎట్టి అన్యకర్మలు చేయుటకు అర్హులు కాదు. ద్విజుడు అంటే బ్రాహ్మణులు సంధ్యావనము పరిత్యజించునుచో భృష్టుడగునని సర్వస్మృతులు తెలుపుచున్నవి. అంటే బ్రాహ్మణులు సంధ్యావనము పాటించవలను. సంధ్యావనము అనగా భగవంతుని యందు మనస్సు నిలుపుట. ఆనాటి ఋషులు దీర్ఘకాలము సంధ్యను ఉపాసించిన వారొకటిచే దీర్ఘాయువును, యశస్సును, కీర్తిని, ప్రజ్ఞను, బ్రహ్మవర్చస్సును పొందియుండిన వారు కూడా మనువు చెప్పిన కదా. గాయత్రీ ధ్యానము చేయనివాడు బ్రాహ్మణుడు కాజాలడు. అంటే గాయత్రీ ధ్యానము చేయవలను. సంధ్యావనము అనుదాని ఉత్పత్తిని బట్టి సమ్యక్ భగవంతుని యందు దైవ చింతన లెస్సగా అంటే ఎక్కువగా భగవంతుని యందు మనసును నిలుపుట. సంధ్య అనగా భగవంతుని యందు ఎక్కువగా మనసును నిలుపుట. భగవంతుని యందు మనసు ఎక్కువగా నిలుపుట. ఈ విధంగా ఇందులో ఇంపార్టెంట్ పాయింట్స్. ఫైనల్గా గాయత్రి కంటే గొప్ప సాధనము లేదని, గాయత్రాస్తు పరం నాస్తి శోధనం అని స్మృతి కూడా తెలిపిన. గాయత్రి కంటే గొప్ప సాధనము లేదని శృతి తెలిపాను, అంటే వేదములు తెలిపినవి. ఆత్మశక్తి అభివృద్ధి అగుటకు గాయత్రిని ఆశ్రయింపగలను. ఆత్మశక్తి అభివృద్ధి అగుటకు గాయత్రిని ఆశ్రయింపబలను. ప్రాణములు రక్షించినదే గాయత్రి మంత్రము. ప్రాణములను రక్షించినదే గాయత్రి మంత్రము. నెక్స్ట్ ఇంపార్టెంట్. తనను గానము చేయువానిని స్మరించటము, జపించటము, భజించటము, ప్రార్థించటము, ధ్యానించటము రక్షించునది.
కావున గాయత్రి అనబడును. నెక్స్ట్, ఈ పవిత్ర మంత్రమే విశ్వామిత్రాది రాజ ఋషులను బ్రహ్మ ఋషులుగా చేసినది. సకల విద్యలకు తానే దాత, సర్వ స్వతంత్రములకు తానే నేత. అట్టి వేదమాత తన్ను ప్రార్థించు వారులను రక్షించి సర్వాభీష్టములను అసగను. గాయత్రి మాతను ఎవరైతే ప్రార్థిస్తారో, ఆ వేదమాతను ఎవరైతే ప్రార్థిస్తారో వాళ్ళకి సర్వాభీష్టములు నొసగను. బ్రాహ్మణులందును ధర్మసూత్రములందును ఆ దేవత ఎట్లు వర్ణింపబడినదో వానిని మీరు అర్థము చేసుకున్న ఎవరి ఆధారము లేకే ప్రత్యక్ష సాక్షిగా మీకు బాధపడగలదు. ఈ విధంగా నెక్స్ట్, గృహస్థ ధర్మమే పరమ ఉత్కృష్టము. గృహస్థ ధర్మమే పరమ ఉత్కృష్టము అనగా ఇక్కడ 4 ఆశ్రమములు ఉన్నవి. అవి బ్రహ్మచర్యము, గృహస్థము, వానప్రస్థము, సన్యాసము. వీటిలో గృహస్థమే పరమ ఉత్కృష్టము. గృహస్థమే బ్రహ్మచర్యులను కానీ, వానప్రస్థమును కానీ, సన్యాసమును కానీ పోషించుదురు. కాబట్టి గృహస్థ ధర్మమే పరమ ఉత్కృష్టము. అహం బ్రహ్మస్మి, బుద్ధియే నిజమైన మానవ ధర్మము. అహం బ్రహ్మస్మి అంటే బుద్ధియే నిజమైన మానవ ధర్మము. నెక్స్ట్, ఆత్మశుద్ధి వలన మోక్షము కలుగును. మోక్షమునకు మార్గములు. ఆత్మశుద్ధి వలన మోక్షము కలుగును. ఆత్మశుద్ధి వలన మోక్షము కలుగును. ఆత్మశుద్ధి వలన మోక్షము కలుగును అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి ఎన్నిసార్లు చెప్తున్నాను. ఆత్మశుద్ధి వలన మోక్షము కలుగును. ఎవరైతే మోక్షముకు ప్రయత్నిస్తున్నారో వాళ్ళు ఇది ట్రై చేయాలి. ఆత్మశుద్ధి వలన మోక్షము కలుగును. జ్ఞానము వలన మోక్షము కలుగును. వైరాగ్యము వలన మోక్షము కలుగును. ధర్మము వలన మోక్షము కలుగును. భక్తి వలన మోక్షము కలుగును. సేవ వలన మోక్షము కలుగును. మోక్షమునకు మార్గములు భక్తి, సేవ, జ్ఞానము, వైరాగ్యము, మోక్షము. ఈ విధంగా అండి. నెక్స్ట్, నిరంతరము స్వస్వరూప పరబ్రహ్మమును దర్శించునట్టి బ్రహ్మమయ దృష్టి ఉండినచో సుఖముగా విముక్తులగుదురు. నెక్స్ట్ ఇంపార్టెంట్, స్త్రీ పురుషులకు గృహస్థ ధర్మం ఒకటియే ముఖ్యమైనది. అయితే ఇక్కడ ఏమన్నారంటే, కొంతమంది మహానుభావులు గృహస్థ ధర్మము నుంచి, గృహస్థాశ్రమం నుంచి పరమముక్తిని పొందారు. వాళ్ళ పేర్లు చెప్తున్నారు. జనక చక్రవర్తి, అశ్వపతి, దిలీప మహారాజు. జనక చక్రవర్తి, అశ్వపతి, దిలీప మహారాజు మొదలగు మహాత్ములందరూ ఈ గృహస్థాశ్రమము నుండియే పరమ ముక్తిని పొందాను. స్త్రీ పురుషులకు గృహస్థ ధర్మం ఒకటియే ముఖ్యమైనది అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే, గృహస్థ ధర్మము నుండియే ఈ సంసార సాగరమును తరించి సులభముగా ముక్తి పొందవలనని ఇచ్చుగించు భార్యాభర్తలు ఇరువురును ఏక మనస్సు గలవారే ఉండవలను. మరియు అపవర్గ ధర్మ మార్గమున ప్రవర్తించుచున్న సతీపతులకిద్దరికీ మోక్షము ప్రాప్తించును. అయితే సంకల్పము కూడా సమానముగాను దృఢముగాను ఉండవలను. లేనిచో సన్యాసము శరణ్యము. చూడు, మిట్ట మధ్యాహ్నము నధిష్ఠించియున్న సూర్య భగవానుడు కూడా స్వధర్మ పత్ని యొక్క ఛాయాదేవితో కూడుకునే ఉన్నాడు. నెక్స్ట్, 16 కళలతో కూడుకొని ఉన్న పరిపూర్ణ శుద్ధ చంద్రుడును అమృతము వంటి వెన్నెల చేతనే శోభిల్లుచున్నాడు. అలాగన ఎంత గొప్పవాడైనను గృహమేధి ప్రసన్నత, శాంతి, క్షమ, శీలము మొదలగు పవిత్ర గుణములతో పరిపూర్ణురాలకు స్వధర్మ పత్ని చేతనే పవిత్రుడై వెలుగొందుచున్నాడు. ఇక్కడ ఒక నియమం చెప్పారు. గృహస్థ ధర్మము 48 సంవత్సరముల వయసు వరకు ఆచరించుట శాస్త్ర సమ్మతము, లోక సమ్మతము. గృహస్థ ధర్మము 48 సంవత్సరముల వరకు ఆచరించుట శాస్త్ర సమ్మతము, లోక సమ్మతము. ఇక్కడేమన్నారు? ప్రతిబంధములు జనించినను జనించకపోయినను గృహస్థ ధర్మము 48 సంవత్సరముల వయసు వరకు ఆచరించుట శాస్త్ర సమ్మతము, లోక సమ్మతము. స్వధర్మాచరణలకు అడ్డు లేక చూచుకొనవలను. అది ఈ విధంగా స్త్రీలకు పురుషులకు కానీ గృహస్థ ధర్మం ఒకటే ముఖ్యమైనది. బ్రహ్మ విద్యకు అందరూ అర్హులే. 9th చాప్టర్ అంటే బ్రహ్మ విద్యకు స్త్రీ పురుషులు కూడా అర్హులే. స్త్రీ పురుషులు ఇద్దరు కూడా అర్హులే. ఈ విధంగా చెప్పారు. ఇందులో ఇంపార్టెంట్ ఏమిటంటే 4 యుగములు: కృతయుగము, ద్వాపరయుగము, త్రేతాయుగము, కలియుగము. కృతయుగములో సత్యము, దయ, దానము, తపస్సు 4 ఉన్నాయి. త్రేతాయుగములో దయ, దాన, తపస్సులు మాత్రమే ఉన్నాయి. కలియుగమున ఒక్క దానము మాత్రమే ఉన్నది. అంటే మిగిలినవన్నీ నశించిపోతున్నాయి. సత్యము నశించిపోయినది, దయ నశించిపోయినది, తపస్సు నశించిపోయినది. ఒక దానము మాత్రమే కలియుగమున ఉంది. కలియుగ అంతమునకి ఇంకేముంటాయో చూడాలి. మరి నెక్స్ట్
10th చాప్టర్ ఆలయాలు ఆధ్యాత్మిక కళాశాలలు. ఇందులో ఇంపార్టెంట్ భక్తిని అనుసరించే దేవతార్చన కలాపములన్నీ ఆవిర్భవించాయి. భక్తికి భక్తియే ప్రమాణము. దైవ దర్శనం చేయనప్పుడు హృదయ మందిరములోని జీవ బ్రహ్మమును స్మృతికి తెచ్చుకోవలను. ఆలయాలు యథార్థ ధర్మ భావములను బహిర్గతం చేయాలి. ఆలయాల యథార్థ ధర్మ భావములను బహిర్గతం చేయాలి అనగా ఏమిచ్చారో ఇంపార్టెంట్ చూద్దాం. సామాన్య లౌకిక భావములచే మానవులు ఆలయాలను అపార్థము క్రింద దించకూడదు. ఉత్తమ సంస్కృతి పొందవలను. ఏ భావమైనను భక్తి చేతనే సుందరముగా మారుతుంది. నేడు నవీన భావాల చేత ఆలయములన్నీ హాస్యాస్పదములైపోయినవి. ఇది చాలా శోచనీయము. అందుకనే ఆలయాల యథార్థ ధర్మ భావములను బయటపెట్టి వానికి పట్టముగట్టి వాని ఆచరణలో ఆలయాల అభివృద్ధి పరచవలను. మనము జోలపాడిన పడుకున్నట్లు, మేలుకొలిపిన లేచినట్లు, నైవేద్యము పెట్టిన తినినట్లు, పెట్టకున్నచో పస్తుండినట్లు తలంచుట అవివేకము గురించి చెప్తున్నారు స్వామి. మనము భగవంతుడికి జోలపాడితే పడుకున్నట్లు, మేలుకొలిపితే లేచినట్లు, నైవేద్యం పెడితే తినినట్లు, పెట్టకున్నచో పస్తుండినట్లు. నైవేద్యం పెట్టకపోతే పస్తు ఉంటాడా భగవంతుడు? పెట్టకున్న భగవంతుడు పస్తుండినట్లు తలంచుట అవివేకము. అండపిండ బ్రహ్మాండమంతటా నిండి కాలాతీతమై కాంతియుతమై కరుణ కలిగిన పరమాత్మకు హద్దులు నిలిపి వానిని సత్యభావములకు సమ్మకట్టక అసాధ్య పుటూహలకు, హాస్యములకు, అర్ధరహిత వాక్యలకు అంటగట్టిన ఎంత అవివేకము! భక్తుని బాధలకు గాని అశాంతికి గాని కాలము చెప్పవచ్చున. అట్టిచో భగవంతుని కాలములో బంధింపబడిన భక్తుడు బాధలు తెలుపుకొనుటకు కాచి ఉండవలనన్నమాట. అయ్యో ఎంత పిచ్చి! భగవంతుడు సర్వమయుడు, సర్వసమర్థుడు, సర్వసాక్షి, సర్వజ్ఞుడు అన్న సత్యము గుర్తించి అందుకు తగిన భావములు మానవ సాధనలో సంస్కరించుకోవలసి ఉన్నది. భగవంతుడు సర్వమయుడు, సర్వసమర్థుడు, సర్వసాక్షి, సర్వజ్ఞుడు అన్న సత్యము గుర్తించి అందుకు తగిన భావములు మానవ సాధనలో సంస్కరించుకోవలసి ఉన్నది. ప్రాకృత వికారములు దేవునికి అంటగట్టకూడదు. ప్రాకృత వికారములు దేవునికి అంటగట్టకూడదు. ఏం చెప్తున్నాడంటే ప్రాకృత వికారములు దేవునికి అంటగట్టకూడదు. కాన సమున్నత భక్తి భావములు అత్యవసరము. భగవంతుడికి నిద్రాభంగము, నైవేద్య సమయము, సుఖభంగము అని ఇలాంటి శైశవ భావాలతో ఆలయాల ద్వారాలు ఆ సమయములలో తీయకూడదు అనే దృష్టి మాత్రం విహితమైనది, విశాలమైనది, విజ్ఞానమైనది కాదు. ఆలయాలు ఈ టైంలో తీయాలి, ఈ టైంలో ఓపెన్ చేయాలి, ఈ టైంలో ఓపెన్ చేయకూడదు అనేది కరెక్ట్ ఏమి కాదు అంటున్నారు. అంటే విహితమైనది, విశాలమైనది కానీ విజ్ఞానమైనది మాత్రం కాదు అని చెప్తున్నారు. మందిరములు, ఆలయములు మానవుల బాగుకే. మందిరములు, ఆలయములు మానవుల బాగుకే. నెక్స్ట్ చాప్టర్ నెంబర్ 11 ఏకం సత్ విప్రాహ బహుధా వదంతి. ఇందులో ఇంపార్టెంట్ ఏదో చూద్దాం. ఇక్కడ కర్మయే ప్రధానముగా వైదిక యుగము, రెండవది జ్ఞానమే ప్రధానముగా ఉపనిషత్ యుగము, మూడవది భక్తియే ప్రధానముగా పౌరాణిక యుగము అని అనుచున్నారు. సమస్త ఆరాధనలకు శ్రద్ధయే ప్రధానాంగము. సమస్త ఆరాధనలకు శ్రద్ధయే ప్రధానాంగము అంటే భక్తి, శ్రద్ధ, నబూరి, ఓర్పు ఇవన్నీ చెప్తారు కదండి. శ్రద్ధ, ఓర్పు ఇవన్నీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ ప్రపంచాంతరాలములో నిత్యమైన శాశ్వతమైన ఒక సత్పదార్థము కలదు, అది ఏ పరబ్రహ్మము. ప్రపంచాంతరాలములలో నిత్యమైన శాశ్వతమైన ఒక సత్పదార్థము కలదు, అదే పరబ్రహ్మము, అది ఏ పరబ్రహ్మము. వేదవాదము స్వర్గ సాధనమైనను మోక్ష సాధనమైనను కూడా ఆధారము. వేదవాదము స్వర్గ సాధనమైనను మోక్ష సాధనమైనను కూడా ఆధారము. కేవలము బ్రహ్మ విద్యాలంబనముతో పరబ్రహ్మ ప్రాప్తి లభ్యమగుచున్నదని కూడా తెలుపును. కేవలము బ్రహ్మ విద్యాలంబనముతో పరబ్రహ్మ ప్రాప్తి లభ్యమగుచున్నదని కూడా తెలిపాను.
పరమేశ్వరుడే జీవులకు గతి సంపద లోకము పరమానందము. పరమేశ్వరుడే జీవులకు గతి సంపద లోకము పరమానందము. ఇందులో ఇంపార్టెంట్ ఏదో చెప్పారు. ఒకనొక సమయమున కృష్ణుడు ఉద్ధవునకు ఇట్లా చెప్పిన, తపస్సు, జ్ఞానము, వైరాగ్యము, యోగము, దానము, ధర్మము, వ్రతము, తీర్థసేవనము మొదలగు సాధనముల వలన ఎట్టి ఫలితము లభించుచున్నదో అట్టి ఫలితము నా భక్తులు అనాయాసముగా పొందుచున్నారు. ఒకనొక సమయమున కృష్ణుడు ఉద్ధవునకు ఇట్లు చెప్పెను, తపస్సు, జ్ఞానము, వైరాగ్యము, యోగము, దానము, ధర్మము, వ్రతము, తీర్థసేవనము మొదలగు సాధనముల వలన ఎట్టి ఫలితము లభించును. అట్టి ఫలితమును నా భక్తులు అనాయాసముగా అంటే చాలా తేలికగా పొందుచున్నారని కృష్ణ భగవానుడు చెప్పెను. దేహాత్మ భావము నశించినదే నిర్గుణ బ్రహ్మోపస్థిత లభించదు. అంటే దాని గురించి ఇంపార్టెంట్ చూద్దాం. భక్త వత్సలుడగు భగవానుడు నిరాకారుడై ఉండి కూడా సాధు మహాత్ముల యొక్క ఇష్టదేవతా స్వరూపమున సాక్షాత్కరించును. వారి వారి ఇష్టార్థమును ధర్మార్థ కామ మోక్షములను చతుర్విధ పురుషార్థములను ప్రసాదించును. చాప్టర్ నెంబర్ 12. మానవుని స్వస్థానము పరమాత్మయే. మానవ స్వస్థానము పరమాత్మయే. గుడి ఎంత పవిత్రముగా ఉంటే గుండె అంత నిర్మలముగా ఉండును. గుడి పవిత్రముగా ఉంటే గుండె అంత నిర్మలముగా ఉండును. నెక్స్ట్, గోపురములు మానవునికి ఊర్ధ్వ దృష్టిని కలిగించును. గోపురములు మానవునికి ఊర్ధ్వ దృష్టిని కలిగించును. మందిరముల గోపురములకు అందరూ వందనములు చేయవలను అని చెప్పబడుచున్నది. మానవ జీవిత గమ్యమే బ్రహ్మ సాక్షాత్కారము. మానవ జీవిత గమ్యమే బ్రహ్మ సాక్షాత్కారము. భగవద్విస్మరణే నిజమైన మరణము. భగవద్విస్మరణమే నిజమైన మరణము అని చెప్పబడుచున్నది. భారతీయ సంస్కృతి అంతా బ్రహ్మజ్ఞానమందే కేంద్రీకృతం. భారతీయ సంస్కృతి అంతా బ్రహ్మజ్ఞానమందే కేంద్రీకృతం. విషయవాసన అనే తెరను తొలగించేవే మందిరములు. విషయవాసన అనే తెరను తొలగించేవే మందిరములు. ఆనంద ప్రాప్తికి భగవన్నామ స్మరణకు మందిరములు శరణ్యములు. ఆనంద ప్రాప్తికి భగవన్నామ స్మరణకు మందిరములు శరణ్యములు. ఆనంద ప్రాప్తికి స్మరణకు మందిరములు శరణ్యములు. నామస్మరణ చేయుటయే సాకార దర్శనము. నామస్మరణ చేయుటయే సాకార దర్శనము. నెక్స్ట్, చాప్టర్ నెంబర్ 13. వేద విహిత ధర్మము పక్షపాత రహితమైనది. వేద విహిత ధర్మము పక్షపాత రహితమైనది. దీని గురించి చూద్దాం. ధర్మము న్యాయ సత్యాచరణ సంగతమై ఉన్నది. మీరు ఏకచిత్తులు కావలను. నెక్స్ట్, ధర్మావలంబనమే సుఖమును వృద్ధి చేయును. ధర్మావలంబనమే సుఖమును వృద్ధి చేయును. సత్యమందు శ్రద్ధ కలిగిన వాడే ధర్మ కర్మలను ఆచరించగలడు. సత్యమందు శ్రద్ధ కలిగిన వాడే ధర్మ కర్మలను ఆచరించగలడు. మనుష్యులందరూ ధర్మ లక్షణములను గ్రహింపవలను. మనుష్యులందరూ ధర్మ లక్షణములను గ్రహింపవలను. వర్ణాశ్రమ ధర్మములను పాటించిన లోకక్షేమమే ఆత్మానందము ప్రాప్తించును. వర్ణాశ్రమ ధర్మములను పాటించిన లోకక్షేమము ఆత్మానందము ప్రాప్తించును. ధర్మో రక్షతి రక్షితః. ధర్మమే మనలను రక్షిస్తుంది. మనము ధర్మములను రక్షిస్తే ధర్మము మనలను రక్షిస్తుంది. ధర్మవాహిని 13 chapters పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్. థ్యాంక్ యూ. లవ్ ఆల్, సర్వ్ ఆల్, హెల్ప్ అవర్, హట్నవర్ సమస్త లోకా సుఖినో భవంతు. థ్యాంక్ యూ. సాయిరామ్.